గౌరవ సీడీఎంఏ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారము పట్టణంలోని హోటళ్లను తనిఖీ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈ కలెక్టర్ చౌక్లో ఉన్నటువంటి మామ్స్ కిచెన్ అనేటువంటి దానికి వచ్చి తనిఖీ చేస్తే కొన్ని విషయాలు భయంకరంగా బయటపడ్డాయి. ఏంటిదంటే వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఈ కాక్రోచ్ ఇవి బయటపడుతున్నాయి. అంటే చిన్న చిన్న పురుగులు అట్లాంటివి. ఎందుకంటే వీటిని అంటే వీళ్ళు దాదాపుగా ఒక 10 days బ్యాక్ నుంచి ఉంచినటువంటి చికెను అది ఇట్లా మొత్తం ఐస్ లాగా అయిపోయి ఫిష్ కానీ చికెన్ కానీ గడ్డగట్టిపోయింది. అయితే వీళ్ళు ఏంటంటే ఇన్సానిటరీ కండిషన్, అసలు ఎటువంటిది కూడా పారిశుద్ధ్యం అనేటువంటిది పాటించకపోవడం కిచెన్లో, తర్వాత పురుగులు బొద్దింకలు వీటివంటివి తిరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి హోటల్ యజమానులందరికీ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ హోటల్స్ మీరు చేస్తున్నారో ఇది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడినట్టు అవుతుంది. దయచేసి ఫ్రిడ్జులు కానీ తర్వాత మీ కిచెన్స్ కానీ వీటిని ఖచ్చితంగా పాటించేసి అందులో ఎటువంటి ఫార్మాలిటీస్ పాటించాలో పాటించాల్సిన అవసరం ఉంటుంది పారిశుద్ధ్యంకు సంబంధించినటువంటి. ఇది కాకుండా వినాయక చౌక్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వీట్ హోమ్ ఒకటి కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కూడా ఏవైతే ఓల్డ్ అంటే పాత స్వీట్స్ ఉంటాయి కదా, వాటిని మిక్స్ చేసేందుకు ఫ్రిడ్జ్లో దాచిపెట్టడం జరిగింది. వాటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, చేసేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది, పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఒకసారి కమిషనర్ గారి ఆదేశానుసారంగా పెనాల్టీ వేసేసేసి ఇది చేయడం జరుగుతుంది.